వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవేంటో మనకు తెలియదు, పొరపాటున ఇవి పీలిస్తే ఇది చూడండి ఎలా కుక్ అయ్యేదో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్ ఈ ఛానల్కి ఒక నేమ్ సజెస్ట్ చేశాడండి. వెల్కమ్ టు చికెన్ లవర్స్ అని చెప్పమన్నాడు ఎంటర్ అయ్యే ముందు. సో వాడి కోరిక మీదగే వెల్కమ్ టు చికెన్ లవర్ ఛానల్. మా వద్ద చికెన్ మాత్రమే చేయబడును. ఈరోజు చికెన్లో ఇంకో కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చాను. చికెన్ కబాబ్ చేయబోతున్నాను. దానికి ఏమేం కావాలో, దాని ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తా పదండి. మనం ఈరోజు చికెన్ కబాబ్ చేస్తున్నామండి. ఈ చికెన్ కబాబ్కి ఏమేమి ఐటమ్స్ కావాలో మీకు చెబుతా రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కారం కొంచెం తీసుకుందాం, చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా వేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. దీనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లోకి ఒక గుడ్డు వేసుకుందామండి. ఈ గుడ్డు వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ వాటికి సూపర్గా వస్తుంది. ఈ గుడ్డు పగలగొట్టి అందులో పోసి మొత్తం మిక్స్ చేసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసి మనం మొత్తం ముక్కలకి పట్టేలా గట్టిగా కలుపుకుందాం. ఈ మసాలా మొత్తం ఈ చికెన్గా పెట్టేద్దాం. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ కబాబ్ స్టిక్స్ చూసి ఎంత పెద్ద అనుకుంటున్నారా మీరు? అయితే మీకు జోక్ చెబుతా అండి. ఈ స్టిక్స్ నేను ఆన్లైన్లో పెట్టానండి. ఫోన్లో చూసినప్పుడు పెద్దగా అనిపించినాయి, కానీ నా దగ్గర డెలివరీ అయ్యేసరికి ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు చూసి వాటి మీద అవగాహన ఉంటేనే తీసుకోండి, లేకపోతే నాలాగా ఇలా చిన్న చిన్న స్టిక్స్ వస్తాయి. నేను అనుకోలేదు ఇలాంటి స్టిక్స్ వస్తాయని. ఓకే, ఏ ఒకటి కదా. ఈ స్టిక్స్కి మన చికెన్ పెట్టి పక్కన పెట్టుకుందాం. మన చికెన్ కుక్ చేసుకుందాం. పుల్లలు చూడటానికి కొంచెం డెలికేట్గా ఉన్నా మాంసంలో వాటికి కసక్కని దిగబడుతున్నాయి. వీటిని 4 స్టిక్కులు కుచ్చుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మంటేసి ఎక్కువ బొగ్గులు పడేలాగా చూసుకొని ఆ బొగ్గుల మీద మనం వీటిని కాల్చేద్దాం. వీటిని ఎప్పుడెప్పుడు కాలుద్దామా, ఎప్పుడెప్పుడు తిందామా అని మంచి ఆతృతగా ఉందండి. వీటిని వండేసి ఒక పట్టు పట్టేద్దాం. మన ఫ్రేమ్ మంట మీద సెట్ చేసుకుందాం. దీన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిందండి. దీని మీద మన కబాబ్ స్టిక్స్ పెట్టి మంచిగా కాల్చుకుందాం.
పెద్ద పుల్లలు పెట్టాం కదండి, కొంచెం నిప్పులు పడ్డాయి. ఇప్పుడు ఈ కబాబ్ స్టిక్స్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టి మనం కాల్ చేద్దాం. ఇందాక కుచ్చుకొని పక్కన పెట్టుకున్నాం కండి, ఒక 20 నిమిషాలు పక్కన పెట్టాం. దానివల్ల ఈ ముక్కకి మసాలా మస్తుగా పట్టుద్ది. సో మంట కూడా రెడీ అయింది. ఈ కబాబ్ స్టిక్స్ని అడిమే పెట్టి తిప్పుకుంటూ నిదానంగా కలుసుకుందాం. ఈ స్టిక్స్ని అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి. ఇలా పొజిషన్ మారుస్తూ కాల్చుకోవాలండి. వీటి మీద లైట్గా నూనె పోసుకుంటూ వీటిని మంచిగా రోస్ట్ చేసుకుందాం. వీటిని వాటి పొజిషన్ మార్చుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ తీసుకునే ముందు దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసిన తర్వాత తీసుకోండి. అంటే తప్పిదం నాదే ఉంటుంది. కొంచెం చూసుకోకుండా పెట్టడం వల్ల అలాంటి చిన్న స్టిక్స్ వచ్చాయి. ఆ మంటకి ఆ వేడికి అవి కూడా కాలిపోతున్నాయి. సో మీరు ఇక్కడ నుంచి జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. సో నైస్. ఇలా లైట్గా ఆయిల్ పోసుకుంటూ వీటిని కుక్ చేసుకుందాం. ఎక్కువ మంట రానికండి అండి. ఎంతవాటికి లో ఫ్లేమ్లో మా బొగ్గులు వేడితోనే ఇది కాలేలా చూసుకోవాలి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది. చేయి చూడండి కాలిపోయి ఎలా షేక్ అవుతుందో. వీటిని చూసారండి, ఇవి ఒక రకమైన పుట్టగొడుగులు. ఇవి అడవిలో ఉన్నాయి. ఇవి మంచిగా చెడ్డవుతలేదు. దీన్ని టచ్ చేసినప్పుడు చూడండి ఏ రకమైన ఒక పొగ వస్తుందో. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవి ఏంటో మనకు తెలియదు. పొరపాటున ఇవి పీలిస్తే అవసరమైతే మనిషి ప్రాణాలు కూడా పోవచ్చు. ఎంతవాటికి అడవిలో అలాంటి గొడుగులు కనిపిస్తే వాటికి చాలా దూరంగా ఉండండి. ఇవైతే ఉడికేసినట్టున్నాయి. స్మెల్ అయితే మామూలుగా లేదండి, సూపర్ వాసన వస్తుంది. దింపేసి వీటిని కుమ్మేద్దాం. దగ్గరికి తీసుకొస్తున్నా ఉన్నాను. ఇది చూడండి ఎలా కుక్ అయ్యా. వాసన చూస్తే మామూలుగా రావట్లేదండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎప్పుడెప్పుడు దీన్ని లేపేద్దామని మంచి ఇంట్రెస్ట్గా ఉంది. ఇవైతే సూపర్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ కబాబ్ని రుచి చూసే సమయం వచ్చిందండి. ఒక పీస్ తీసుకొని ఇది చూడండి ఎలా కుక్ అయ్యేదో. బాబా టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి, కట్టక్కన వచ్చింది. సూపర్గా ఉంది.
ఇలాంటి పచ్చని అడవిలో 100% ఆక్సిజన్ దగ్గర కూర్చొని ఇలా చికెన్ కబాబ్స్ తింటే ఉందండి. బాబా ఆ ఫీలింగ్స్ వేరండి. టేస్ట్ మాత్రం సూపర్. ఇలా పట్టుకొని లాగితే నూడి వస్తున్నాయి. బాబా టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మస్ట్ కుక్ అది. అదిరిపోయింది. మనం టేస్ట్ చేసాం కదండి. ఇప్పుడు మన కెమెరామ్యాన్కి కూడా టేస్ట్ ఎలా ఉంది కదా. మా కెమెరామ్యాన్ వచ్చేసి పీసీ స్టూడియో అండి. ఇప్పుడు మనోడు రివ్యూ ఇస్తాడు. ప్రేమ్ గారు సార్ టేస్ట్ చేయండి. సో నైస్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారా? వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా వీడియోలో కలుద్దాం.